దుర్గా ప్రసాద్ మాస్టారు ఉమ్, ఒక స్టార్ లో నుంచి అలా వెళ్ళకుండా ఇంకో స్టార్ గా మారడానికి తోడు కావాలి. ఎస్. అసలు ఈ ఆలోచన ఏంటి? ఇది ఎలా అంటే మనం పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాం. పబ్లిక్ టాక్లో నేను చెప్పాను అదే కొద్దిగా ఊరిళ్ళ పిల్లలతోనూ తర్వాత అలా అందరితో మాట్లాడుతున్నప్పుడు ఒక 70 years ఓల్డ్ పర్సన్తో ఇంటర్వ్యూ చేశా. 70 ఏళ్ళు అంటున్నాడు ఆయన. ఇది ఏంటిది సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాడు అని ఒక మ్యాటర్ మన దగ్గర చూశాను అనమాట. ఇదేంటి 70 ఏళ్ళు పెళ్ళి ఏంటని ఒక అడిగనమాట. అడిగేసరికి అతనికి 90,000 ఏమో ఇన్కమ్ వస్తుంది, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అలా అనేసరికి ఏంటని నేను కొద్దిగా అంటే ఏంటో అంటే కొద్దిగా వేళకోళంగా అనుకున్నాను నేను. అంటే ఏంటి తక్కువ భావంతోనే ఈ పెళ్ళి ఏంటి అనిపించి అని వెళ్ళు అనమాట. వెళ్తే ఆయన కెమెరా ముందు ఒకటి చెప్పాడు, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత నాకు విడిగా మాతో మాట్లాడాడు. దానివల్ల ఏమవుద్దంటే స్వర్ణ మాట్లాడేవాళ్ళు ఎవరు లేక వాళ్ళకి అంటే మతి మరుపు వస్తుంది, అది తర్వాత వణుకు ఇవన్నీ ట్యాబ్లెట్ అంటే కొంత వయసు తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ వాడవలసి వస్తుంది, బీపీ కానీ షుగర్ కానీ. వేసుకున్నారు లేదు కూడా మర్చిపోతుంటారు, లేదా ఒకేసారి 2 సార్లు వేసుకుంటారు ట్యాబ్లెట్. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పాడంటే ఆయన నాకు తోడుందనుకోండి, వాళ్ళు చూస్తుంటారు కదా ట్యాబ్లెట్ వేసుకుంటారని. ఇంకో అతను 82 years ఓల్డ్ అతను ఎందుకమ్మా మ్యారేజ్ అని అడిగితే అతను ఏం చెప్పాడంటే పిల్లలమ్మో యూఎస్ అంటే అదర్ కంట్రీలో ఉన్నారంట, తనకి ఏమైనా అయితే ఫోన్ చేసి చెప్పడానికి ఎవరో ఉండాలి కదా. అచ్చి బాబు అనుకుని అనుకుని ఒక రకంగా చెప్పంటే చాలా బాధాకరమైన అంశం కదా. చాలా అది ఏంటంటే అది తెలిసిన వాళ్ళు తెలుస్తామా. సాధారణంగా ఆ ఏజ్ లోకి వచ్చినంత పెళ్లి చేసుకుంటే చాలా ఈజీగా ఒక మాట మాట్లాడతారు, కాటికి కాలు చాపుకునే టైంలో వీడికి పెళ్లి ఏంటి అంటారు. ముసలోడు కూడా అంటామండి, మంచిగా చెప్పండి ముసలోడికి ఏంటి. నేను అది అనకూడదు కానీ బట్ వీడికి పెళ్లి ఏంటి దీనికి పెళ్లి ఏంటి అని చాలా తక్కువగా చూస్తారు. ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ ని ఒకదానికి మాత్రమే పరిమితం చేస్తూ ఉంటారు. కానీ మీరు అన్న కాన్సెప్ట్ పేరు బాగా నచ్చింది నాకు, తోడు కావాలి. అవును, ఖచ్చితంగా కావాలి. ఉదయం లేవగానే ఎవరో ఒకరు టీ పెట్టేవాళ్ళు కాఫీ పెట్టేవాళ్ళు కనీసం ముఖం చూసి నవ్వే వాళ్ళు ఉండాలి కదా. ఎంతకాలం అని ఆకాశాన్ని నక్షత్రాన్ని లేకపోతే ఆ పక్కింటోళ్ళని ఈ పక్కింటోళ్ళని చూసుకుంటాం. అదే అందరితో పాటు మనవాళ్ళు మనవరాలతో ఉన్నారనుకోండి ఇబ్బంది లేదు. వీళ్ళందరూ యూఎస్ లో ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళు ఒక్కరిని వదిలేస్తారు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడి ఉండడం కన్నా తోడు తెచ్చుకోవడంలో తప్పేంటి. సో మీరు వీళ్ళతో ఇంటర్వ్యూస్ చేయడం వల్ల మాట్లాడడం వల్ల ఇది మీకే పెడితే బాగుంటుందని అనిపించింది మాట. మనం కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని సంస్థల వాళ్ళతో ఎవరైతే ఈ నెరవేరుస్తున్నారో సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశా. వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, మనమే పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ సంస్థలు ఏం చేస్తున్నారంటే ఒక హైదరాబాద్లోనే నెరవేరుస్తున్నారు. నేనేమనుకున్నానంటే నేను విశాఖపట్నం వెళ్దాం, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్. ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటది చూసిన తర్వాత ఎవరికైనా మేబీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఒక తోడు కావాలి. నేనైతే తప్పని అయితే చెప్పను, నేను తప్పేమీ లేదని అంటాను. అంటే ఏంటి భర్త చనిపోయి భార్య చనిపోయి విడాకులు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక మీటింగ్ ప్లేస్ చెప్తాం. విజయవాడ ఉందనుకో హోటల్ కోసలా అని చెప్తాం, హైదరాబాద్ ఉందనుకో త్యాగరాయ గానసభ అని చెప్తాను, విశాఖపట్నం ఉందనుకోండి హోటల్ రవిచంద్ర అని చెప్తా, తిరుపతి ఉందనుకో యూత్ హాస్టల్ అని చెప్తాను. ఇలాగా 4 ప్లేసులు సెలెక్ట్ చేశాను. వాళ్ళు రమ్మని చెప్తాం, ఓ డేట్ ఫిక్స్ చేస్తే వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత స్వయంవరంలాగా ఉంటుంది, లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు. జెంట్స్ వస్తే వాళ్ళందరి గురించి ఒకళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు, వాళ్ళు వయసు ఎంత, క్యాస్ట్ ఎంత ఉంది వాళ్ళకి. అక్కడే మీరు అన్ని ప్రాసెస్ చేస్తారు, ముందు కాదు మీరు ఓన్లీ వెన్యూ అండ్ డేట్ ఫిక్స్ చేసేసి అనౌన్స్ చేసేస్తారు అంతే. అప్పుడు ఎవరికైతే ఈ ఆలోచన ఉండిందో వాళ్ళు ఆ ప్లేస్ కి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ మీద వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసి మీకు ఇస్తారు. ఓకే, ఇస్తే వాళ్ళందరి గురించి 1 by 1 పిలుస్తాం. మొన్న హైదరాబాద్ లో 100 మంది వచ్చారు, ఒక 50 మంది ఆడవాళ్ళు 50 మంది మగవాళ్ళు వచ్చారు, 100 మెంబర్స్ వచ్చారు. వస్తే వాళ్ళందరూ కూర్చోబెట్టాం, నెంబర్ XYZ జెంట్స్ అందరిని పిలిచాం, నెక్స్ట్ లేడీస్ అందరిని పిలిచాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పిలిచినప్పుడు నెంబర్లు ఇస్తాం, ఫస్ట్ ఇస్తాం కదా అప్లికేషన్ 1 2 3 4 అలా ఇస్తాం, అప్లికేషన్ నెంబర్లు ఇచ్చేస్తే లేడీస్ గురించి చెప్పాం, జెంట్స్ గురించి చెప్పాం. ఒక అతనికి అప్లికేషన్ నెంబర్ 7 ఆవిడ నచ్చింది, తనకు అనుకూలంగా ఉంది. మనకు మొత్తం పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏంటి అప్లికేషన్ నెంబర్ 7 నాకు నచ్చారని చెప్తారు. ఏమ్మా అప్లికేషన్ 7 మరి ఆయన మీతో మాట్లాడతారంట, ఓకేనా అంటాం. మాట్లాడతాను అంటున్నాను అనుకోండి, మాట్లాడే ఇద్దరు కలిపి వెనకాల కూర్చొని మాట్లాడుకుంటారు. లేదా పక్క ఒక రూమ్ ఉంటుంది,
ఆ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటారు వాళ్ళు. లేదు ఆవిడకి ఇష్టం లేదనుకో, లేదని నాకు ఇష్టం లేదని ఆయనతో మాట్లాడినండి అంటే ఆయన ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదండి నేను రానంటది. లేదంటే ఒక అతనికి ముగ్గురు నచ్చుతారు, ఆ ముగ్గురు నెంబర్లు చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే 1 by 1 పిలుస్తాం, వాళ్ళే పిలిచారు. అప్లికేషన్ నెంబర్ 7, 21 ఏదో 35. ఆ అప్లికేషన్లో ఉన్న మొత్తం ముగ్గురు 1 by 1 వెళ్ళి పిలుచుకుని దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. మనది ఏంటంటే స్వర్ణ ఓన్లీ పరిచయ వేదిక, ఇది మన పరిచయ వేదిక మాత్రమే. వాళ్ళే వెరిఫై చేసుకుంటారు, వాళ్ళే వాకప్ అంటాం కదా, వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటారు. ఒక 15 రోజులు 10 రోజులు ఒకళ్ళు వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు అన్నమాట. మీరు ఓన్లీ పరిచయం చేసి వదిలిపెడతారు అంతే. దానికైనా ఏజ్ అంటే ఈ ఏజ్ నుండి స్టార్ట్ అయ్యి ఈ ఏజ్ గ్రూప్ వరకు ఏమైనా ఉందా? ఇవాళ ఉందనుకో 25 to 50 ఏజ్ లోపలికి నిర్వహించాం ఇవాళ. రేపు ఏప్రిల్ 11వ తారీఖున హైదరాబాద్లో త్యాగరాయ గాన సభలో అబోవ్ 50 years, అబోవ్ 50 years భార్య చనిపోయి భర్త చనిపోయి లేదంటే విడాకు లేని వాళ్ళు వచ్చేటప్పుడు భర్త చనిపోయారు అనుకుంటారు, డెత్ సర్టిఫికేట్ జెరాక్స్, భార్య చనిపోతే భార్య చని యొక్క డెత్ సర్టిఫికేట్ జెరాక్స్, విడిపోతే అంటే ఏంటి కోర్టు ద్వారా విడిపోయిన వాళ్ళది ఆ యొక్క జెరాక్స్ పట్టుకుని 2 ఫోటోలు పట్టుకుని రావాలి. ఇంకోటి ఏంటంటే పూర్వం ఒక 20 years 25 years బ్యాక్ ఇలా కోర్టుకి వెళ్ళటం తెలీదు, లేదంటే వాళ్ళు పెద్దల ద్వారా అన్నానుకో విడిపోయి ఉంటారు, ఆ పెద్దల ద్వారా ఉన్న పత్రం మనకి జెరాక్స్ తీసుకురావాలి. లేదంటే ఒంటరి మహిళ అని ఉంటుంది, లేదు ఇంకేమైనా ఇబ్బంది ఉందనుకో మనకు కూడా చెప్పినా పర్వాలేదు. కొంతమంది అంటే స్వర్ణ కొంతమంది పెద్ద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఉదాహరణకి నాకు ఒక నెంబర్ ఉందన్నమాట 7981428371, దానికి ఫోన్ కాల్ వచ్చింది. ఇంకోటి 9346413672, ఈ రెండిట్లో ఏంటంటే విషయం వాళ్ళు ఫోన్ చేసింది పెద్ద కుటుంబం అంటే ఏంటి పొలిటికల్గా చాలా పెద్ద కుటుంబం వాళ్ళది. ఇదివరకు ఆ ఊరి పేరు చెప్తే మనకు అందరూ తెలిసిపోతుంది, స్టేట్లు మొత్తం తెలంగాణను తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా. మాది పెద్ద కుటుంబం కాబట్టి మేము వాళ్ళ పరిచయ వేదికకి రాలేము. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు వాళ్ళు, అటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అనుకో వాళ్ళకి సరిపోయే ఎవరంటే చూసి చెప్తాను నేను, వాళ్ళ పరిచయ వేదికకి రావక్కల్లా. ఎందుకంటే మరి వాళ్ళ పెద్ద కుటుంబం మేము వచ్చి కూర్చోలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేర్లు చెప్పను కానీ ఒక సింగరు, ఒక ప్రొడ్యూసరు, లేదంటే ఒక హీరోయిన్, రీసెంట్గా ఒక హీరోయిన్ కూడా అంటే తెలుసు, ఒక హీరోయిన్ అంటే కుటుంబం మనకి స్టూడియో కూడా ఉంది వాళ్ళకి, ఆ హీరోయిన్ అందరూ కూడా చూడు విడాకులు తీసుకుని ఉన్నది ఆ హీరోయిన్. ఒక ప్రొడ్యూసరు వాళ్ళందరూ కూడా మ్యారేజ్ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మరి అటువంటి వాళ్ళు వచ్చి నువ్వు లైన్లో కూర్చో అంటే అలా కూర్చుంటారు వాళ్ళు, కూర్చోలేరు కదా. పెద్ద ఇది వాళ్ళకి 50 ఎకరాలు ఉంది 20 ఎకరాలు ఉంది రిచ్ పీపుల్, అటువంటి వాళ్ళు వచ్చి ఎలా కూర్చుంటారు? వాళ్ళు నాకు చెప్పిన వెంటనే నాకు అర్థమైంది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసినట్లయితే ఇందా చెప్పిన కదా 9346413672 ఆ నెంబర్ ఫోన్ చేస్తే నేను నా దగ్గర ఉంటుంది ఆ ఫోన్ నెంబరు. ఇటువంటి ఇంటర్వ్యూ టైంలో తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా నేను లిఫ్ట్ చేస్తాను. ఇస్తే అంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మిగతా సంస్థలకి నాకు తేడా ఏంటంటే స్వర్ణ, హైదరాబాద్లో వచ్చారు పరిచయ వేదికకి, వస్తే వాళ్ళకి అనుకున్న వాళ్ళు ఇక్కడ దొరకలేదు. వాళ్ళు దొరకపోతే ఎవడైంది నాకు వాళ్ళని వీళ్ళు చెప్పిన వాళ్ళు నాకు విజయవాడలో ఉన్నారు. అప్పుడు ఏమంటే విజయవాడలో ఉన్నారు మీరు హైదరాబాద్ వచ్చారు కదా, విజయవాడ నెంబర్ వాళ్ళతో మాట్లాడతారా అని చెప్తాం. మాట్లాడతాం అన్నాను, వాళ్ళు మాట్లాడుకుంటారు. అలా కూడా హెల్ప్ చేస్తున్నాను నేను. మొన్న విశాఖపట్నంలో ఒక అమ్మాయి ఉంది, తను అనుకున్న వాళ్ళు ఎవరు అక్కడ విశాఖపట్నంలో లేరు కానీ హైదరాబాద్లో దొరికారు. తను అనుకున్నది దొరికింది. అంటే వాళ్ళు తనకి 2 అబ్బాయిలు ఉన్నారు, ఆ అబ్బాయిని కూడా చూసుకోవాలంట. వీళ్ళు ఏం చేస్తున్నాడు, అమ్మ 2 అబ్బాయిలు అయితే మాకు వద్దని అన్నారు విశాఖపట్నం వాళ్ళు. హైదరాబాద్లో ఒక అతను అన్నాడు 2 అబ్బాయిలు ఏమంటే నాకు ఒక అబ్బాయి అన్నాడు, మొత్తం 3 అబ్బాయిలు అండి మీ ఇద్దరు చెప్పండి అని అన్నాడు అనమాట. అంటే ఆ అమ్మాయి నెంబర్ ఈయనకి ఇచ్చాను, ఈ నెంబర్ ఆవిడకి ఇచ్చాను, వాళ్ళు మాట్లాడుకున్నారు, సెట్ అయిపోయారు. ఇప్పుడు నిర్వహించిన ఒక 10 నుంచి 20 మంది వరకు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, మ్యారేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అవన్నీ కూడా ఇంకా వాళ్ళ ఇష్టం, అది తర్వాత అంతా వాళ్ళ ఇష్టం. అది మీరేమి పెద్దగా ఇన్వాల్వ్ సరదా మనం చెప్తారు, మనం సంతోషిస్తాం, జాగ్రత్తగా ఉండండి చెప్తాం. సాధారణంగా ఇప్పుడు మీ అంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా అందరూ ఆలోచిస్తున్నారా అంటే లేదు, చాలా కమెంట్స్ వస్తాయి ఈ ఏజ్ లో వీళ్ళకి ఇదేంటి అని, అట్లా తిడతారు ఇట్లా తిడతారు. మీరు ఈ తోడు కావాలనే ప్రోగ్రామ్ ని సెకండ్ మ్యారేజెస్ కి సంబంధించి ఇప్పుడు
30s లో 40s లో 20s లో కూడా హస్బెండ్ వైఫ్ ని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు పట్టరు. మీరు అన్నట్టు 50+, 60+, 70+, 80+ వాళ్ళు ఇక్కడ కాస్త ఆలోచించాల్సిన విషయంగా చూస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు సంబంధాలు కుదుర్చుతుంటుంటే మిమ్మల్ని ఎవరేం అనలేదా? మీ అబ్బాయి గాని మీ కోడలు గాని పనులు అని? అంటే వాళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కదా. దాంట్లో ఏం జరిగింది నాకు తెలుసు. ఆల్రెడీ సంస్థలు పెట్టిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను కదా. వాళ్ళు నేను వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు అంటే, ప్రతి కుటుంబంలో ఉంటారమ్మా ఎవరో ఒకళ్ళు. ప్రతి కుటుంబంలోనూ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు గ్యారంటీగా. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. మనం ఏంటంటే ఒక మంచి పని చేసినప్పుడు ఇప్పుడు విమర్శలు వస్తాయి, మనం పట్టించుకోకూడదు. అది మంచి పని నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా గుర్తించారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళ నీళ్ళు పెట్టుకుని వాళ్ళ సంతోషం, సార్ నిజంగా మీరు కానీ ఈ మీటింగ్ పెట్టకపోతే, ఈ పరిచయ విధి పెట్టకపోతే మేము ఇద్దరం కలుసుకున్నాం సార్ అనేసి ఒక వయసు అతనికి చిలకలూరుపేటలో వయసు అన్నమాట. ఆ అమ్మాయేమో తెనాల్లో ఒక వైశ్య. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు దేనికి దానికి కులాల వారీగా మతాల వారీగా ఇవి డివైడ్ అయిపోయాయండి. బ్రాహ్మణులకు మాత్రమే చూసే సంబంధాలు ఆ వేదికలు కొన్ని, చౌదరీస్ కొన్ని, ఇలా రకరకాల రెడ్డిస్ కొన్ని ఇలా ఉన్నాయి. మరి మీరేంటి ఏదన్నా ఒక కాస్ట్ కు మాత్రమే చూస్తారా? మొత్తం ఇదంతా ఏంటంటే అన్ని క్యాస్ట్ లో వస్తారు. ఆల్ రిలీజియన్స్, ఆల్ క్యాస్ట్స్, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వరకు వస్తారు. మీకు కన్నడ వాళ్ళు వస్తున్నారు, ఖతార్ నుంచి మన తెలుగు వాళ్ళే ఖతార్లో ఉన్నారు, గల్ఫ్లో. యుఎస్ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. ఇంకా మనకి వీళ్ళు యుఎస్ నుంచి ఫోన్లు వీళ్ళు ఏమంటారంటే, మేము ఒక 6 months యుఎస్ సిటిజన్షిప్ ఉందంట, ఇల్లు గచ్చిబౌలి ఉందంట, 6 months ఏమో ఇండియాలో ఉంటారంట, 6 months ఏమో అక్కడ ఉంటారంట. అటువంటి వాళ్ళు కూడా అక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. నాకు వస్తామని అని చెప్పారన్నమాట. అటువంటి వాళ్ళు కూడా వచ్చారు కూడా వాళ్ళు. అంటే అన్ని కులాల వాళ్ళు అన్నీ ఉంటారు కదా. ఈ రోజుల్లో ఇంకా సెకండ్ మ్యారేజ్కి ఏం చేస్తున్నారంటే క్యాస్ట్లు చూడలేదమ్మా, మనసులు చూసుకుంటున్నారు. తర్వాత అంటే ఒక 50 years లోపలకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉందనుకో, వాళ్ళని కూడా చూసుకునేలాగా వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. అది ఇప్పుడు అబవ్ 50 years అనుకో, పిల్లలందరూ కూడా ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు, వీళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు. కానీ 50 years లోపల ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇద్దరు కూడా ఒకళ్ళు మాట్లాడుకుని ఇద్దరు కూడా చక్కగా అది పెళ్లి చేసుకుని శుభ్రంగా వాళ్ళు ఒక ఆనందంగా ఉంటున్నారు అన్నమాట. పిల్లల్ని కూడా బాగా చూసుకుంటున్నారు. మంచి ఉద్దేశం అండి. ఇప్పుడు దాన్ని తప్పుగాను లేకపోతే వేరే మార్గాలను చూడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి తోడు కావాలి, ఏజ్ తో సంబంధం లేదు. ఇంకా నిజంగా చెప్పాలంటే 30s లోను 40s లో వాళ్ళకి వైఫ్ చనిపోయినా, హస్బెండ్ చనిపోయినా తోడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కాస్త ఓపిక ఉంటది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఏజ్ పైబడే కొద్దీ మాత్రమే తోడు కంపల్సరిగా కావాలి. అదే పిల్లలతో ఉంటే పర్వాలేదు, అదేదో వృద్ధాశ్రమంలోనో ఒంటరిగా బ్రతకడం కన్నా కదా ఇలా ఉంటే బెటర్. అయితే స్వర్ణ, మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, నేను విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తర్వాత హైదరాబాద్, ఈ 4 చోట్ల నిర్వహిస్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకేంటంటే అందరూ చాలా మంది ఏమంటున్నారంటే, సార్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ అంటున్నారు, లేట్ మ్యారేజ్లు ఉన్నామండి. కొంతమంది వివిధ కారణాల వలన అంతులేని కథని జయప్రద సినిమా ఒకటి ఉందిలే, చిన్నప్పుడు వచ్చింది మాకు, రజనీకాంత్ గారు. చూడు లేట్గా పాపం జయప్రద లేట్గా మ్యారేజ్ చేసుకుంటుంది అనమాట. అలాగా ఏమవుతుందంటే లేట్ మ్యారేజ్లు ఉన్నారు, వాళ్ళు కూడా మనం చూద్దామని ప్రయత్నిస్తున్నాము. అలాగే ఫస్ట్ మ్యారేజెస్ కూడా చూస్తున్నాం మనం. చాలామంది ఏమంటున్నారంటే, ఏంటి సార్ ఇది మీకున్న మంచి పేరుకి మాకు చూడండి సార్. డెఫినెట్గా ఫస్ట్ మ్యారేజెస్, లేట్ మ్యారేజెస్, సెకండ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాను అనమాట. ఇది గుడ్ థాట్ అండి. దుర్గా ప్రసాద్ మాస్టర్ సార్, మీరు ఒక టీచర్ గా సక్సెస్ఫుల్, ఒక ప్రిన్సిపల్ గా సక్సెస్ఫుల్, అవునా? అన్ని అప్పుడు పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రిన్సిపల్ అయిన తర్వాత వందల సంఖ్యలో, ఎందుకంటే మాది కాకినాడ, మాకు తెలుసు మీ గురించి కాబట్టి, వందల సంఖ్యలో పిల్లలకి ఒక మంచి భవిష్యత్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఇక్కడికి వచ్చి చెప్పాను కదా ట్రిపుల్ఎస్ అని మీరు, ఓకే స్టేట్ కి వచ్చి స్టార్ అయ్యి ఇక్కడ ఏదో మీ పని మీరు చేసుకోకుండా అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఎందరో వందలాది సంఖ్యలో మీరు వస్తున్నారు అంటున్నారు కాబట్టి వందలాది జీవితాలలో మళ్ళీ చిరునవ్వులు చిందిస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇస్తున్నారు, బ్రైట్ వే చూపిస్తున్నారు. సో గాడ్ బ్లెస్సింగ్స్ అన్ని మీకే. ఇంకోటి ఏంటంటే స్వర్ణ, మంచి విషయం చెప్పాలి,
ఇలా ఒకళ్ళు మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడతారనే ఓ ప్రశ్న ఒకటి ఉంది. కానీ పిల్లలు మొట్టమొదట్లో అంటే వాళ్ళ ఆస్తుల గురించి ఇబ్బంది పడతారమ్మా. అంటే ఆస్తులు తీసుకుని కొత్త అమ్మాయి వస్తుంది కదా, లేకపోతే కొత్త ఆడికి వెళ్ళిపోతాయేమో అనుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే నేను, మీరు తప్పకుండా ఆ ఆస్తులు ఏమైనా ఉంటే ఒక 75% 80% ఉంటుంది, పిల్లలకి ఇచ్చేయండి. వీళ్ళు ఏదో ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళిద్దరు కూడా జీవితకాలం ఆనందంగా హాయిగా ఉండేలాగా ఎంత కావాలో ఆ అమౌంట్ మీ దగ్గర పెట్టుకోండి. మంచి ఆలోచన కూడా. ఎందుకంటే వాళ్ళు లేదంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకోటి ఏంటి, మన దగ్గరకు వచ్చేవాళ్ళు మినిమం 30,000 ఇన్కమ్ ఉండాలమ్మా. ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. మినిమం 30,000 ఎవరికైతే, ఎందుకంటే ఈ రోజుల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి హాయిగా ఓ 10,000 రూపీస్ రెంట్కి తీసుకుంటారు, ఓ 20,000 హ్యాపీగా ఉండాలి. ఓ మెడికల్ ఎక్స్పెన్సెస్ నెలకు ఒక 5,000 3,000 పక్కన పెట్టుకోవాలి. ఎన్ని కావాలంటే 30,000 ఉండాలి. ఎవరికైతే మరి 30,000 కన్నా తక్కువ ఉంటే, మిగతా వాళ్ళని తక్కువ ఉన్నాయి ఏం పర్లేదు, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా సంస్థలు ఉన్నాయి. దుర్గాప్రసాద్ గారి తోడు కావాలి మాత్రం మినిమం 30,000 ఉండాలి ఇన్కమ్. లేడీస్ కూడా హెల్తీగా ఉండాలమ్మా. కొద్దిగా డిగ్రీ చదువుకుని ఉండాలి, 10th క్లాస్ చదువుకుని, ఏదో అంటే ఏదో చూసి పెట్టేసాంలే అన్నట్టు కాదు. హెల్తీ రిలేషన్ గా ఉండాలి, లైఫ్ లాంగ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, అండ్ ఉన్నంత వరకు మీ పేరు మంచిగా చెప్పుకోవాలి. సో మంచి థాట్స్ తో చాలా మందికి మంచి ఫ్యూచర్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు అన్నట్టుగా భవిష్యత్తులో ఫ్యూచర్ మంచి ప్రణాళికలు కూడా మీరు వేసుకుంటున్నారు కాబట్టి అన్నిట్లోనే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ స్వర్ణ. నాకు తెలిసినంత వరకు నెమ్మదిగా చేసిన ఇంటర్వ్యూ ఇది ఒకటే అనుకుంటున్నాను. నేను మిగతా అల్లరగా చేసినట్టు చూసాను నేను. మా ఇలాగా అన్ని చాలా యాక్టివ్గా. ఓ అలాంటివా? ఓకే. ఓకే. చాలా